ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసారా పొగడెదను ఆశ్చర్య కార్యములను మనసారా పొగడెదను ఆశ్చర్య కార్యములను రుచి చూచి యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెదను అతి సుందరుడవనియు ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు రుచి చూచి యెహోవా ఉత్తముడనియు నా జీవిత మంతయును యెహోవాను స్తుతించెదను నా జీవిత మంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవునికి నా బ్రతుకు కాలములో నా దేవునికి రుచి చూచి యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలను సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలను ఎంతో నెమ్మదిని నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదిని నా రక్షకుడు యేసు రుచి చూచి యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు
దాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆదివారంన మనము ప్రభు యొక్క శరీర రక్తములను భుజించి పానం చేయడానికి సమావేశమై ఉంటుండగా హెచ్చరిక వాక్యముగా ఒక చిన్న మాటను దేవుని పరిశుద్ధ లేఖన భాగముల నుండి చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయం. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం ప్రియులారా. అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమ్మ, మా ఆరాధ్య దైవమ్మ, మా పోషకుడా, మా సంరక్షకుడా, మా కొండ, మా కోట, మా నీతి, మా విమోచకుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభు. ఒక వారం దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయములో సంఘముగా నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించినటి గొప్ప ధన్యతను బట్టి, కృపలను బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. దైవమా నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలం వట్టివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువా. నీ దాసును నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక తైలము చేత అభిషేకించుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును దాసునికి అనుగ్రహించి నాయన ప్రభు, నీ దాసుని నోటికి నీ మాటలు అందించి నీ చేతి నీళ్ళలో కప్పుకొని నీ నోటి పూరగా నీ దాసుని వాడుకోమని బ్రతిమిలాడుచుంటున్నాను ప్రభువ. నీ దాసుని నేను నోటి పూరగా వాడుకుంటూ నాతో మాతో మీరు మాట్లాడండి. దైవమ్మ నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువ. మీరు మాట్లాడే దేవుడవు గనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువ. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోపడగలిగిన జీవితములను మా అందరికీ ప్రసాదించి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీకే ఆరోపిస్తూ ఆపాదిస్తూ బల్లకై మమ్మల్ని సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దైవనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను.
చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము మనందరికీ చాలా చిరపరిచితమైనది. సంఘ కన్యక షూలమ్మితి కన్యక తన ప్రియుడైన యేసునాథుని గురించి, విశ్వంబరుడైన యేసునాథుని గురించి ఈ మాటలు పలుకుతున్నది. పరమగీతము అనే ఈ కావ్య గ్రంథము చాలా విశేషమైనది, మరి చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది. పరమగీతము అనే కావ్యము మరి తప్పకుండా మనం అర్థం చేసుకొని తీరాల్సిన గ్రంథము. పరమగీతము, ఆ తర్వాత ప్రసంగి, ఆ తర్వాత ప్రకటన గ్రంథం, ఇవన్నీ పాతోనే స్టార్ట్ అయినాయి. మరి ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ మనిషి జీవితాన్ని అన్ని విధాలుగా ప్రభావితం చేస్తాయి. భక్తిని నేర్పించడము మాత్రమే కాదు, భక్తిలో ఉంటున్న శక్తిని మనము పొందుకోవడానికి అనేక విధాలుగా దోహదపడతాయి. మనము ఏమి కానై ఉన్నామో, మనము ఈ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో మరి అనేక విధాలుగా ఈ గ్రంథాలు మనకు బోధిస్తూ ఉంటాయి. మెట్టుకు ఈ పరమగీతము అనే కావ్యము మరి షూలమ్మితి, ఈ పరమగీతము కావ్యములో షూలమ్మితి కన్యక అనగా సంఘము, తర్వాత ప్రియుడు అని పిలువబడుతున్న వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. షూలమ్మితి కన్యక చెబుతున్నది ఏమని అంటే, అడవి వృక్షములలో జల్దరి వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. పురుషుని గురించి, ప్రియ యేసుని గురించి సంఘ కన్యక మాట్లాడుతున్నది. అడవి వృక్షములలో అనేక వృక్షములు ఉంటాయి. ఆ అనేక వృక్షములలో అన్ని విధాలుగా నాకు ఉపయోగకరమైన వృక్షము వలె జల్దరు వృక్షము, బైబిల్లో మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే యాపిల్ ట్రీ అని రాయబడి ఉంది. అయితే యాపిల్ ట్రీ లాగా ఇప్పుడు అడవిలో అనేక వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షం యొక్క పండ్లను మనం తినలేము, కానీ యాపిల్ యొక్క పండ్లు మనం తినడానికి అవకాశం ఉంటుంది. అలా నా ప్రియుడు ఉన్నాడు అంటే నా సేద తీరుస్తాడు, నా ఆకలి తీరుస్తాడు, నాకు బలము, ఇప్పుడు తిన్నదాన్ని బట్టి బలం వస్తుంది. తినడం వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అట్లా నా ప్రియుడు ఉన్నాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు అన్నాడు, నిత్య జీవము గలవాడు అన్నాడు యేసయ్య. అంటే ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి, అంటే ఆయన ఆహారానికి అనుకూలమైన వ్యక్తి. కాబట్టి యేసయ్య కూడా ఈ లోకములో ఉన్నప్పుడు నా తండ్రి చిత్తము జరిగించుటే నాకు నిజమైన ఆహారమై ఉన్నది అన్నాడు. అనగా అన్ని విధాలుగా మనకు సరిపోయిన వాడు, చాలినవాడు. హెబ్రీ పత్రిక దయచేసి 7వ అధ్యాయములోనికి మనం వచ్చినట్లయితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము దయచేసి 26వ వచనంలో చూసినట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడట? పాపులలో చేరక అడవి వృక్షములలో అనేక వృక్షములు ఉంటాయి. ఆ వృక్షములలో నా ప్రియుడు మరి జల్దరి వృక్షము వలె ఉన్నాడు అంటున్నాడు సంఘ కన్యక. జల్దరి వృక్షము వలె నా ప్రియుడు ఉన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? పాపులలో చేరక, పవిత్రుడును నా నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ ప్రత్యేకముగా ఉన్నవాడు నేను యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి సంఘ కన్యక మరి స్తుతిస్తూ ఆనందిస్తూ ఈ మాటలు చెబుతున్నది. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అడవిలో అనేక వృక్షములు ఉన్నట్లుగా ఆయన లేడు. ఆయన ఒక ప్రత్యేకింపబడినవాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. మనం చాలా పాటలు ఈ వచనాల మీద రాశారు చాలామంది భక్తులు. 10,000 మందిలో నా ప్రియుడు యేసు, ధవల వర్ణుడు అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో నా ప్రియుడు యేసు, ధవల వర్ణుడు అతి కాంక్షణీయుడు. తన ప్రేమ వేయనదుల విస్తారము,
తన ప్రేమ వేయి నదుల విస్తారము, వేవేల నోలతో కీర్తింతును, వేవేల నోలతో కీర్తింతును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. హల్లెలూయా. వేవేల నోళ్లతో కీర్తింతును అని సంఘకన్యకి ఎప్పుడు అంటుంది? ఆయన ధవలవర్ణుడట. ధవలము అనగా తెల్లని వస్త్రం, అంటే పరిశుద్ధుడు. ఇక్కడనే చెబుతాడు చెప్తుంది సంఘకన్యక. దయచేసి మరి పరమగీతము దయచేసి 5వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసినట్లయితే, స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమని అంటే, వేరు ప్రియులు చాలా మంది ఉన్నారు, నా ప్రియుడు అలాంటి వాడు కాడు. నా ప్రియుడు ఒక ప్రత్యేకమైన వాడు, నా ప్రియుడు విశేషము కలిగిన వాడు అని సంఘకన్యక చెబుతున్నప్పుడు, సంఘకన్యకకు చాలా మంది అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమి అని చెప్పినప్పుడు 10వ వచనంలో అంటున్నాడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంచి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షి వలె వృక్షవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నది తీరముల యందు గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా రత్నముల వలె మరి పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము బాపిన కమలాల కనుదోయి, కలుషము బాపే కమలాల కనుదోయి, విలువైన చూపు సగే నరమేరి తనయుండు, విలువైన చూపు సగే నరమేరి తనయుండు, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. మరి భక్తులందరూ అనేక విధాలుగా పాటలు రాశారు. సంఘకన్యక ఏ విధంగా తన ప్రియుని గురించి సంభాషిస్తుంది అనే విషయము. ఈ సంఘకన్యక అనేకులతో చెప్పుకుంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులను పోల్చదగిన వాడు, గుర్తింపవచ్చును అంటున్నది. అతని యొక్క శిరస్సు ఎటువంటిది, అతని యొక్క తల వెంట్రుకలు ఎటువంటివి, అతని యొక్క స్వభావం ఎటువంటి, అనేక విధాలుగా అభివర్ణిస్తూ ఉంటుంది. మనం ఇందాకలా పాట పాడుకుందాము, రుచి చూచి ఎరిగి తిని అనే పాటలో, మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో, మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో, ముదమార పాడెద నిన్ను అతి సుందరుడా వనియో, ముదమార పాడెద నిన్ను
అతి సుందరుడా వనియో రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. ప్రభునందు ప్రియులారా, రక్షకుని ఆశ్రయించి, ఇక్కడ సంఘకన్యక ఏం చెబుతున్నది? ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును. అతని నీడలో ఆశ్రయము పొందుకుంటుంది, ఆయన నీడలో ఆదరణ కలుగుతుంది. ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. ఆయన దగ్గరికి మనము వెళ్ళినప్పుడు అక్కడ మనకు ప్రేమ చేత మనము నింపబడతాం. ఆయన దగ్గరికి మనము వెళ్ళినప్పుడు ఆయన కృప మనకు దొరుకుతుంది. ఆయన దగ్గరికి మనము వెళ్ళినప్పుడు మనము అన్ని విధాలుగా బలపరచబడతాం. ఆయన కృప మనకు దొరుకుతుంది. ఆయన దగ్గర మనము కూర్చుండాలి. ఈ సంఘకన్యక ఎక్కడ కూర్చుందట? ఎక్కడ కూర్చుంది? ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంది. హల్లెలూయా. మనమందరము ఆయన నీడను కూర్చుండాలి. హల్లెలూయా. అందుకే మొదటి కీర్తనలో ఏమన్నాడు? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అన్నాడు. హల్లెలూయా. మనము కూర్చోవలసిన, సంఘకన్యక కూర్చోవలసిన స్థలం ఉన్నది. ఆ స్థలములో మనము కూర్చున్నట్లయితే దేవుడు మనల్ని ప్రియురాలుగా ఎంచుతాడు. పిల్లరా, దేవుణ్ణేమో సంఘకన్యక ఏమని పిలుస్తున్నది? ప్రియుడా అని పిలుస్తున్నది. నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే తెల్లటివాడు. ఇప్పుడు నా ధవలవర్ణుడు అంటే పరిశుద్ధుడు. తెలుపు దేనికి సూచన? పరిశుద్ధతకు సూచన. కాబట్టి నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే నా ప్రియుడు పరిశుద్ధుడు అని పిలుస్తున్న ఈ సంఘకన్యక, ఆ ప్రియుడు నా ప్రియురాల అని పిలవాలంటే సంఘకన్యకను ఈమెకు ఉండవలసిన లక్షణం ఎలా ఉండాలి? ఈమె కూడా ధవలవర్ణురాలై ఉండాలి. హల్లెలూయా. దేవుడు కూడా పాడాలి, నా ప్రియురాలు ధవలవర్ణురాలు అని. ప్రభునందు ప్రియులరా, అందుకే ఆ 2వ అధ్యాయములోనే మరి ప్రియుడు పిలుస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనం, నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు. చూడండి పిల్లరా, ఇప్పుడు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏని అని సంఘకన్యకను అడుగుతున్నప్పుడు ఇక్కడ ప్రియుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని? స్త్రీలలో నా ప్రియురాలు బలురక్కసి చెట్ల, ముళ్ళ చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లుగా. హల్లెలూయా. ఆ స్థితికి మనము ఎదగాలి పిల్లలు. ఆ స్థితికి మనము ఎదగాలంటే మన దైనందిన జీవితంలో యేసు యొక్క లక్షణాలను మనము సంతరించుకోవాలి. యేసు యొక్క స్వభావము మనము సంతరించుకోవాలి. అడవి వృక్షములు అనేకములు ఉంటాయి, కానీ ఆ అన్ని వృక్షముల యొక్క ఫలములు మనము తినలేము. కానీ నా ప్రియుడు మరి జల్దరు వృక్షము వంటి వాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఆహారము దొరుకుతుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను సేద తీర్చబడతాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆదరింపబడతాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు నీడ దొరుకుతుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని విధాలుగా నేను సరిచేయబడతాను అని సంఘకన్యక అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నది? అతని నీడన కూర్చుంటుంది. ప్రభునందు ప్రియులారా, మనము ఆయన నీడలో కూర్చుండాలంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడే వాళ్ళ దగ్గర మనం కూర్చుండకుండా మనం జాగ్రత్త పడాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమన్నాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను మనం విసర్జించకుండా ఉంటే దైవభక్తి విషయంలో మనం ఎదగలేము. ప్రభునందు ప్రియులారా, ఆయన నోటి మాటలు ఏమన్నది? అతని ఫలము నా జిహ్వకు మధురము అన్నది. అతని ఫలము అనగా ఆయన నోటి మాటలు నా జిహ్వకు మధురము అంటున్నది. సంఘకన్యక కీర్తనకారుడు కూడా చెబుతాడు, ఆయన వాక్యము నా నోటికి తేనె కంటే మధురముగా ఉన్నది అన్నాడు. దయచేసి మీరు చూడండి 19వ సంకీర్తనలోనికి మీరు వచ్చినట్లయితే 19వ సంకీర్తన దయచేసి 10వ వచనము
9 నుంచి చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. ఆ మధురమైన నోటి ఫలముల చేత ఈ సంఘకన్యక ఏం కాబడుతున్నది అంటే తృప్తి పొందుచున్నది. ఆయన నోటి ఫలముల చేత ఈమె తృప్తిపరచబడుతుంది కనుక ఆయన ఫలము నా జిహ్వకు మధురము. మధురము ప్రియులారా, అక్కడ ఆయన నోటి ఫలములు ఏం చేస్తాయి? ఆయన నోటి ఫలము ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ఒకరి తల్లి తనను ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానన్నట్టు 66:13. ఒకరి తల్లి ఏ విధంగానైతే ఆదరిస్తుందో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అంటే మానవులమైన మనం అందరము ఆదరణ కోరుకునే వ్యక్తులము, ఆదరణ కొరకు ఆతురత పడే వ్యక్తులము. అంటే ఆదరణ మనకు అవసరమైనది. ఆదరణ మనకు అవసరం అంటే మరి అనేక విధములుగా మనము కొట్టు మిట్టాడుతున్నామని అర్థం. అనేకమైన ఆపత్కాలములలో మనము అనేకమైన పరిస్థితుల్లో గుండా మనము ప్రయాణం చేస్తామని అర్థం. ఈ ప్రయాణం చేస్తున్న సంఘానికి ఏం కావాలి? ఆదరణ కావాలి. ఒక తల్లి ఏ విధంగానైతే ఆదరిస్తుందో అటువంటి ఆదరణ నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు యేసయ్య. చూడండి, యెషయా 66:13లో నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రభునందు ప్రియులారా, యెరూషలేములోనే దేవుడు మనల్ని ఆదరిస్తారంటున్నాడు. ఒకరి తల్లి ఏ విధంగానైతే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మీరేం చేయాలి? నా దగ్గర కూర్చుంటే మీరు ఆదరణ పొందుకోగలుగుతారు. నా నీడన కూర్చోనండి, నాడు నీడన కూర్చోమన్న యేసయ్యనే మీ మీద నా కాడి ఎత్తుకోమన్నాడు. మీరు నా దగ్గరకు వస్తారు కదా, మీకు ఆదరణ దొరుకుతుంది. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. విశ్రాంతి అన్నా, ఆదరణ అన్నా, సహాయము అన్నా అన్నీ ఒకటే. దేవుడు మనం ఇశ్రాయేలు ప్రజలతో మరి ప్రవక్త చెబుతాడు, మీరు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మీ వైపు తిరుగునండి. ఇప్పుడు దేవుని వైపు మనము తిరగడం, దేవుడు మన వైపు తిరగడం వలన ఇప్పుడు అక్కడ ఏ కార్యక్రమాలు ఏమి లేకుండా తిరగడానికి నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతా అట్లా కాదు. ఆయన మనల్ని ఆయన మన వైపు తిరగడం వలన, మనం ఆయన వైపు తిరిగిన కారణాన్ని బట్టి ఆయన మన వైపు తిరగడం వలన మన బ్రతుకు సరిచేయబడుతుంది. మనము ఉన్నతమైన స్థితిలోనికి మార్చబడతాం. అది వరకు ఉంటున్న పరిస్థితులు తొలగిపోతాయి. ఆయన మన వైపు తిరగడం వలన మనము ఆదరింపబడతాము. ఆయన మన వైపు తిరగడం వలన మన ప్రయాసాలన్నీ తొలగిపోతాయి. ఆయన మన వైపు తిరగడం వలన అనేకమైన క్షేమకరమైన పరిస్థితులు మన జీవితంలో సంతరిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మనకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. ఎప్పుడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. అంటే ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ స్టేబుల్గా ఉండాలి. ఆయన యొద్దకు వచ్చినాము కానీ నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు పోతానని కాదు. ఆయన దగ్గర మనం కూర్చుండగలగాలి. సంఘకన్యక ఏం చెబుతున్నది? అతని నీడను కూర్చుంటు. ఆయన నీడను మనం కూర్చుండగలగాలి. ఆయన నీడను మనం కూర్చుండాలి అంటే ప్రభునందు ప్రియులారా, మన ప్రయాసాలన్నీ తొలగిపోయినాయి కదా, ఇంకా మనం స్వతంత్రంలో మన విధంగా కాకుండా అన్నిటి యందు దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడు కానీ అన్నీ చేయదగినవి కావు అనే స్థితిలో మనము స్వతంత్రులమే కానీ దేవునికి దాసులంగా బ్రతకాలి. స్వతంత్రులమే కానీ కొన్ని చేయలేని పద్ధతులు ఉన్నాయి, వాటిని చేయకుండా ఉండడానికి ఇష్టపడాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రభునందు ప్రియులారా, ఆయన కాడి మనం ఎత్తుకోవాలి. హల్లెలూయా. ఆయన కాడిని ఎవరైతే ఎత్తుకుంటారో ఆయన స్వరూపములు ధరించగలుగుతారు. ఆయన కాడిని ఎవరైతే తిరస్కరిస్తారో వారు ఆయన కాడిని మోయలేరు. ప్రభునందు ప్రియులారా, ఆయన కాడిని ఎవరైతే మోయలేరో వారు ఆయన స్వరూపంలోనికి మార్చబడలేరు. దేవుడిని సంఘకన్యగా పిలుస్తుంది నా ప్రియుడు అని. నా ప్రియుడని ఆయన గురించి ఏం చెబుతుంది? ఆయన ఎటువంటి వాడంటే ఆయన ధవల వర్ణుడు. ఇప్పుడు ప్రియుడు కూడా ఏం చెప్పుకోవాలి? నా ప్రియురాలు మరి పరిశుద్ధురాలు అని చెప్పుకోవాలి. దానియేలును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ అంటాడు, దానియేలు నీవు బహు ప్రియుడవు. హల్లెలూయా. సంఘకన్యక దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడము సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే ఆయనకు అన్ని సులక్షణాలే ఉన్నాయి కాబట్టి. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, మరి నిష్కల్మషుడు, పాపులలో చేరకగా ప్రత్యేకముగా ఉన్నవాడు.
ఇటువంటి వాడు మనకు చాలిన వాడు అన్నాడు హెబ్రీ పత్రిక 7:13. అటువంటి వాడు మనకు చాలిన వాడు, సమయోచితమైన సహాయకుడు. ఆయనను గురించి ఎంతమంది అయినా ఏం చెప్తారు? ఆయన చాలిన వాడని చెప్తారు, పరిశుద్ధుడని చెప్తారు. కానీ మనల్ని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలగాలంటే, మనము ఆ స్థాయికి ఎదగాలంటే ఆయన కాడి మోసేవారముగా, ఆయన పాదాల చెంత మనం కూర్చుండే వారముగా మనం తయారుగా. మార్త మరియలను గురించి మనం చూస్తాం. ఆ మార్త మరియల దగ్గరికి యేసయ్య వచ్చాడు. వచ్చిన తర్వాత మార్తనే తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? మార్త తోడుకొని వచ్చింది ఇంట్లోకి. తీసుకొని వచ్చిన తర్వాత యేసయ్య అక్కడ కూర్చుంటే మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియనేమో ఆయన పిలవలేదు, కానీ దగ్గరికి యేసయ్య ఇంట్లోకి రాగానే యేసయ్య పాదాల చెంతని కూర్చుంది. అంటే యేసయ్య పాదాల చెంత ఎందుకు కూర్చుంది? అది ఏం చెప్తాడో విందామని, ఆయన నోటి మాటలను ఆస్వాదిద్దామని ఆమె కూర్చుంది. మరియనేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. ఇంకా ఆ మార్తనేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియనేమో యేసయ్య ఏం చెబుతారేమని ఆయన సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము దేవునికి ప్రియురాలుగా తయారు కావడం అనేది పరమగీతములో ఉన్నటువంటి సారాంశం. పరమగీతములో ఉన్నటువంటి ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియురాలు ఆమె ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నదంటే, అక్కడ చూడండి, మొదటి అధ్యాయము, పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్న ద్రాక్ష తోటకు కావలితి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను నల్లని దానను అని నన్ను చిన్న చూపు చూడకండి అని చెప్పు. అంటే నేను ఎదుగుతాను. సంఘకన్యకను గురించి దయచేసి 8వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయం ఏమి చేయుదుమో, అది ప్రాకారము వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటిదాయన, దేవదారు మ్రానుతో దాని అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దాననైతిని. అంతకుముందేమో నేను నల్లని దానని అన్నాడు. తర్వాత ఏమన్నాడు 8:8లో? నాకు ఇంకా వయసు రాలేదు. తర్వాత 9:10లో ఏమంటున్నాడు చివరిలో? అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని, క్షేమము నొందిన దాననైతిని, నొందదగిన దాననైతిని అంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుని దృష్టికి మనము ప్రియులముగా తీర్చబడాలి, బహుప్రియులముగా తీర్చబడాలి అంటే ఆయన యొక్క ప్రతిబింబాలుగా మనం తయారు కావాలి. దేవుడు పరిశుద్ధుడు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అన్నాడు. లేవియా కాండము, దయచేసి లేవియా కాండము 18వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే, 18వ అధ్యాయము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమూహముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన నేను యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. హల్లెలూయా. కొంతమంది చాలా విచిత్రంగా మాట్లాడుకుంటారు. క్రైస్తవులు అంటే ఆయన దేవుడు అన్ని పాపాలను ఆయన యాక్సెప్ట్ చేసే దేవుడు అని. యాక్సెప్ట్ చేసే దేవుడు కాదు, పాపములను రూపుమాపే దేవుడు, పాపులను పరిశుద్ధులనుగా తీర్చే దేవుడు, నరహంతకులను నిర్దోషులనుగా తీర్చే దేవుడు, నరహంతకులను మంచి వారినిగా మార్చే దేవుడు, అనేకమైన గాలి తుఫానుల చేత కొట్టబడిచిన ప్రజలను మానవులనుగా తయారు చేసే దేవుడు. యేసయ్యను చులకనగా మాట్లాడే వారికి అసలు బుద్ధి లేదు. ప్రభునందు ప్రియులరా, ఆయన అనేక అన్యాయాలు చేసేవారిని, అక్రమాలు చేసేవారిని ఆయన క్షమించేవాడు. అంటే వారిలో ఉంటున్న పశ్చాత్తాపం బట్టి క్షమించేవాడు, కానీ ఆయన దగ్గరకు వచ్చి ఇంకా పాపాలు చేస్తున్న వారిని క్షమించలేడు ఆయన. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అన్నాడు. అతిక్రమములు అట్లనే చేస్తూ చేస్తూ అసలు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్న వారికి పరలోక రాజ్యం ఇస్తానని చెప్పలేదు దేవుడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడు అన్నాడు. మారు మనసు అంటే దొంగగా ఉన్న వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఏమవుతాడు?
మంచివాడుగా తయారవుతాడు. వ్యభిచారి పరిశుద్ధుడు తయారవుతాడు. అప్పుడు అది మారు మనసు పొందకుండానే రక్షణ పొందిన వారికి ఆయన మరి ఎటువంటి సహాయం చేయడు. అటువంటి వ్యక్తి ఒకడు గారడి వాడైన సీమోన్ కనబడతాడు. ఫిలిప్పు బలవంతం చేసేసి బాప్తిసం పొందిన తర్వాత ఫిలిప్పుకున్న వారికి ఉంటున్న ఆశీర్వాదాలు నాకు కావాలనుకున్నప్పుడు దేవుని ఎదుట నీ హృదయము సరి అయినదిగా లేదంటాడు ఫిలిప్పు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మనము దేవుని యొక్క ప్రతిబింబాలుగా మనం తయారు కావాలంటే మనము ఆయనతో నడవడము సాధన చేయాలి, ఆయనతో సహవాసం చేయడము సాధన చేయాలి, ఆయనతో అన్యోన్యత కలిగి జీవించాలి. చర్చిలో ఉన్నప్పుడు మనం దేవుని సంబంధంగా కనబడి బయటకు వెళ్ళిన తర్వాత నా నోరు నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నా పెదవులు నేను మాట్లాడతానని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని దేవుడు ఎప్పుడు కూడా నువ్వు బహుప్రియుడు అని పిలువాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు, అంతటా గమనించాడు, పరిశీలన చేశాడు. నేను ఒకని కనుగొంటిని అన్నాడు. ఎందుకు ప్రజలు లేరా అంటే నా చిత్తానుసారమైన మనసు లేని వారు అనేకులు ఉన్నారు, కానీ నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు మాత్రం ఒకడు ఉన్నాడు అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలా, కాబట్టి ఆయన చిత్తానుసారమైన మనుషులముగా సంఘము తయారు కావాలి, మనము తయారు కావాలి. మన వ్యక్తిత్వము ఆయనకు ప్రియమైనదిగా ఉండాలి. ఆయన కోరుకునే వ్యక్తులముగా మనము తయారు కావాలి పిల్ల. అలా తయారు కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన నీడను మనము కూర్చుండగలగాలి. హల్లెలూయా. ఆయన నీడను మనం కూర్చుండాలి. ఎలా కూర్చుండాలి? స్థిరముగా కూర్చుండాలి. మీరు స్థిరులను కదలని వారును అన్నాడు ప్రభునందు ప్రియుల. మనము స్థిరులము కావాలి, కదలని వారము కావాలి. నాకు నచ్చట్లేదు అని చెప్పేసి మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటే, కూర్చుండే స్థిరత్వము లేకపోతే మనము ప్రియురాలముగా మనం ఎప్పుడు కూడా తయారు కాలేము. మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే. ఎన్నటెన్నటికి 93వ కీర్తన చెప్పారు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము అన్నాడు. ఆయన మందిరంలో పాపానికి చోటు లేదు, పరిశుద్ధతకి చోటు ఉన్నది పిల్లలు. కాబట్టి పాపి ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఏం కావాలి? మార్చబడాలి. హల్లెలూయా. పాప రూపము పోయి పరిశుద్ధతను సంతరించుకునగలగాలి. అందుకే దేవుడు పిలుస్తాడు, ప్రయాసపడుతున్న అనేక విధములైన శోధనల చేత వేదనల చేత మీరు ప్రయాసపడుతున్నారు కదా, మీరు నా దగ్గర రండి అని పిలుస్తాడు. పిలిచిందంటే మీరు ఏం కాదురా నేనున్నా, మీరు చేయండి అని కాదు, మీరు ఎట్లా నన్ను నడుచుకోండి అని కాదు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యొక్క పెదవులను ఆయన గమనిస్తూ ఉంటాడు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యొక్క నోటి మాటలను ఆయన గమనిస్తూ ఉంటాడు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యొక్క హృదయ ధ్యానం ఏమై ఉన్నదో అది కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు పిల్లరా. అందుకే అన్నాడు దావీదు భక్తుడు 119వ కీర్తన చివరి వచనములో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. అంటే అంగీకారములు అగునుగాక అని యేసయ్య దేవుణ్ణి పిలుస్తూ, నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా అని దేవుని పిలుస్తూ ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. అంటే అంగీకారము ఉన్నాయా లేదనేది నువ్వు చూస్తావు కాబట్టి నీ దృష్టికి నా నోటి మాటలు అంగీకారముగా ఉండాలి, నా హృదయ ధ్యానము అంగీకారముగా ఉండాలి అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా అంటే కనుగొనబడిన వాడు ఎక్కడ అంటే లోకమంతర దేవుడు గమనించి చూసినప్పుడు నా చిత్తానుసారమైన ఒక మనుషుని నేను కనుగొంటున్నాడు కదా. అలా కనుగొనబడిన దావీదు భక్తుడు ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఏంది? నా నోటి మాటలు నీ దృష్టికి యోగ్యకరంగా ఉండాలి. ప్రభునందు ప్రియులరా, ఈరోజు కొంచెం భక్తి జీవితంలో జీవిస్తే ఇంకా నాకంటే పరిశుద్ధుడు లేడని అనుకునేవాళ్ళం. యోబు దేవుని చూడనంత వరకు ఏమనుకున్నాడు? నేను యథార్థవంతుడను, న్యాయవంతుడను, నేను మంచివాడిని, నేను నీతిమంతుడనని స్థాపించడానికి దాదాపుగా 32 అధ్యాయాలు అదే ప్రక్రియ. నేను మంచివాడను, నేను ఇలాంటి వాడను, ఇలాంటి కార్యములు చేశాను, నేను ఉత్తముడను అని చెప్పుకుంటూ 42లోకి వచ్చేసరికి అంటాడు, వినికిడి చేత నిన్ను గురించిన మాటను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా చూసినప్పుడు నేను ఏం చేస్తున్నాను? పశ్చాత్తాపం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, నన్ను నేను అసహ్యించుకొనిచున్నాను. పశ్చాత్తాపడి ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. ప్రభునందు ప్రియులరా, కాబట్టి యేసయ్యను సరిగ్గా రుచి చూడాలి, యేసయ్యను సరిగ్గా తినాలి ప్రియులరా.
యేసయ్యను సరిగ్గా తినకపోతే, మనం భక్షించకపోతే మనకు నష్టమే కలుగుతుంది కాబట్టి లాభం కలగదు. చాలామంది యేసయ్య ఎటువంటి వాడంటే ఆయన క్షమించేవాడు, ఆయన ఆదరించేవాడు, ఏ విషయంలో క్షమిస్తాడు, ఏ విషయంలో ఆదరిస్తాడు అనే మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా క్రైస్తవులు కొనసాగుతూ ఉన్నారు. ఆయన క్షమిస్తాడని దేవుడే, నువ్వు నువ్వు దేనైతే అసహించుకుంటావు దాన్ని నేను అసహించుకుంటానని దావీదు భక్తుడు అన్నాడు కదా 139వ కీర్తనలో. యెహోవా నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నీవు మీద అసహించుకునే వారిని నేనును అసహించుకుంటానంటాడు. అంటే దేవుడు కొంతమందిని క్షమిస్తాడు ఎంత వాస్తవమో, కొంతమందిని అసహించుకుంటాడు అనేది కూడా అంతే వాస్తవం ప్రియుల. కాబట్టి దేవుడు అసహించుకునే గుంపులో మనం ఉండొద్దు. మన ప్రియుడు అని పిలువబడుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువాడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధత సాధన చేయాలి. పరిశుద్ధముగా జీవించడానికి మన ప్రాణమునైనా లక్ష్య పెట్టకుండా మనం ప్రయాసపడాలి పిల్లలు. హల్లెలూయా. ఈ అంత్య దినములలో మనం చేయవలసిన అతి ఉన్నతమైన కార్యము ఏదైనా ఉన్నది అంటే మనము పరిశుద్ధతను కాపాడుకునగలగాలి. హల్లెలూయా. మన పరిశుద్ధత మీద దుష్టుడైన అపవాది అనేక విధాలుగా దాడులు చేస్తూ ఉంటారు. కాబట్టి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. తర్వాత మన విశ్వాసమును కాపాడుకోవాలి. ఏ విధంగానైనా మన విశ్వాసము నుండి మనల్ని తొలగించాలని దుష్టుడైన అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసములో మనము బలహీనులము కాకూడదు. విశ్వాసమునందు బలము పొందినట్లుగా అబ్రహాము శారాలు బలము పొందినట్లుగా విశ్వాసమునందు దినదినము మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రభునందు ప్రియులారా, అలా ఎప్పుడు మనము చెందగలుగుతామంటే ఆయనతో అన్యోన్యత కలిగి ఉన్నాం. ఆయనతో అన్యోన్యత మనం ఎప్పుడు కలిగి ఉంటాం? ఆయన నీడను మనం కూర్చున్నప్పుడు. హల్లెలూయా. ఆయన నీడను మనము కూర్చుండాలి. అప్పుడు ప్రేమాతిశయము చేత మనం మురిచిపోతాం ప్రియులారా. ఆయన ఎటువంటి వ్యక్తిత్వము అనేది మనకు తెలుస్తుంది. సంఘకన్యక మరి ఆ మాట కూడా చెబుతుంది. దయచేసి ప్రేమాతిశయము చేత అంతకుముందున్న వచనం కూడా చదవండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని వచ్చెను, అతడు నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఎడమ చేయి ఏం చేస్తుందట? నా తల క్రింద ఉన్నది, కుడి చేయితో ఆయన నన్ను కౌగిలించుచున్నాడు. వచనం చెప్పండి అక్క. 2వ అధ్యాయము 4వ 5వ వచనం. అతడి ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతడి కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అన్నాడు. ప్రేమ అతిశయము కలుగుతుంది. ఎందుకంటే అక్కడ నీడలో ఆయన నీడను కూర్చున్నది కాబట్టి ఆయన నీడను, ఆయన ప్రేమను ఆస్వాదిస్తుంది, ఆయన ఆదరణను ఆస్వాదిస్తుంది, ఆయన యొక్క క్షేమమును ఆస్వాదిస్తూ ఆయన ఎటువంటి వాడో మరి రుచి చూస్తున్న కారణాన్ని బట్టి ఈమెకు ఒక అతిశయము కలుగుతుంది. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ప్రేమాతిశయం చేత ఎందుకు మూర్ఛిల్లుచున్నావు అంటే ఆయన నా కొరకు ఏదో కొనియలేడు, ఏదో గిఫ్ట్ కొనియలేదు, ఆయన ప్రాణమునే త్యాగం చేశాడు. హల్లెలూయా. సాధారణంగా ఈ లోకములో ఒక ప్రేమికుడు లేదంటే ప్రేమికురాలు ఏదైనా గిఫ్ట్ ఇచ్చేసరికి ఇంకా ఆ గిఫ్ట్కు ఉక్కిరిబిక్కిరైపోతుంటాడు. ఇంత ప్రయాసపడి నా కొరకు గిఫ్ట్ చేసి. కానీ దేవుడు యేసయ్య ఎటువంటి ప్రేమ మన మీద చూపాడు అంటే మనము మూర్ఛిల్లే విధంగా ఆయన ప్రేమ చూపాడు పిల్లరా. తన ప్రాణమునే మన కొరకు ధారాళముగా మరి ధారపోసాడు పిల్ల, సిలువలో ధారపోసాడు. ఆ తర్వాత ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో. ఇర్మియా 31:3 ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ సంఘకన్యక ఏమైతుంది? మూర్ఛిల్లుచున్నది. తర్వాత ఆయన ఆదరణ ఎలా ఉంటుందంటే ఆయన ఎడమ చేయి నా తల క్రింద, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి
నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి బట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచు వాడవే, నా పక్షమున నిలుచు వాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, ఆ ఆ ఆ ఒడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే, కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే, నా తోడుగా ఉన్న వాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. ఆయన అన్ని విధాలుగా మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మన కన్నిటిని తుడిచేవాడు, మన కన్నిటిని నాట్యముగా మార్చేవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ప్రేమను మనము ఆస్వాదిస్తూ ఉండాలి, ఆయన ప్రేమ చేత మనము మూర్ఛిల్లాలి. పిల్ల ఈ లోకములో ఎవరూ చేయలేనంత త్యాగము యేసయ్య మన కొరకు చేశాడు కలువరి శిలువలో. ప్రభునందు ప్రియులరా, ఏ ప్రియుడు కూడా మన కొరకు గాయపడాలని ఇష్టపడాడు, ఏ ప్రియుడు కూడా మన కొరకు సమస్తాన్ని సమర్పించుకున్నాలని ఇష్టపడాడు. కానీ యేసయ్య సమస్తాన్ని త్యాగం చేశాడు. ఆయన ఈ భూమి మీదకి వస్తున్నప్పుడే ఎలా వచ్చాడంటే సర్వ ఐశ్వర్యములకు కారణభూతుడైన యేసయ్య ఈ లోకంలో ఒక బీదవాడుగా వచ్చాడు. రిక్తునిగా తనకుంటున్న మహిమనంతటిని వదిలేసి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు, తను తాను తగ్గించుకున్నాడు, మన నిమిత్తం తను తాను అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు. మన అతిక్రమముల నిమిత్తము నలగొట్టబడ్డాడు, మన పాపముల నిమిత్తము ఆయన మరి అనేక విధాల బాధలను అనుభవించాడు. ఆయన ప్రేమను మనము నిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి, ఆయన యొక్క స్వభావమును నిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన ప్రేమను ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ప్రేమలో ధ్యానం చేస్తూ ఆ ప్రేమ చేత మనము కూడా నింపబడతాం. ఆయన ఎటువంటి పరిశుద్ధత కలిగిన వాడు, ఆయన పరిశుద్ధతను ధ్యానం చేస్తూ మనము కూడా పరిశుద్ధులముగా మారిపోతాం. కాబట్టి ప్రతి స్వభావము, యేసులో ఉంటున్నటువంటి ప్రతి స్వభావము మనలో ప్రతిబింబించాలి. హల్లెలూయా, మనలో ప్రతిబింబించాలి. అందుకే నా ప్రియుడు రత్నవర్ణుడు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, రత్నవర్ణుడు, ఆయన రక్తము, మరి ఆ రత్నములు చాలా మరి ఉన్నతమైనవి. ఆయన రక్తము గురించి మాట్లాడుతూ విలువైన రక్తము అన్నాడు, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము,
ఆయన మరొకరకు చిందించాడు కల్వరి సిలువలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రేమ చేత మనము అంటబడాలి. మరి అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారుతుంది అన్నాడు. అనేకుల ప్రేమ చల్లారుతున్నప్పుడు మనము ఆయన నీడను కూర్చుంటే మనము ఆయన ప్రేమ చేత నింపబడతాం ప్రియులారా. అనేకుల ప్రేమ చల్లారడమే కాదు, ఆయన అనేకుల వ్యక్తిత్వాలు మరి మార్పు చెందుతున్న కాలంలో మనం నివాసం చేస్తూ ఉన్నాం. తల్లి తన బిడ్డల ఎట్ల కాఠిన్యము చూపుతున్న కాలంలో మనం బ్రతుకుతున్నాం. పిల్లలు తల్లిదండ్రుల బిడ్డల కాఠిన్యము చూపుతున్న తరుణములో మనం బ్రతుకుతున్నాం. ఆస్తి కొరకు తల్లిదండ్రులను చంపుతున్న కాలంలో మనం చూస్తున్నాం. వీళ్ళు తల్లిదండ్రుల సంతోషముల కోసము పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లలను చంపివేస్తున్న కాలంలో మనం బ్రతుకుతున్నాం. ప్రభునందు ప్రియులారా, చాలా దయనీయమైన స్థితిలో నేటి సమాజము తయారైపోయింది. ఈ దయనీయమైన పరిస్థితిలో సమాజం ఉన్నప్పటికీ మనము మాత్రము ఆయన నీడను మనము ఆశ్రయిస్తూ ఉండాలి. ఆయన నీడను మనం కూర్చుండాలి. ఆయన నీడను మనము కూర్చున్నప్పుడు మనము తప్పకుండా మనము ఫలించగలుగుతాము. అన్ని విధాలుగా దేవుడు మనల్ని చూసి కూడా అంటాడు, నా ప్రియురాల నీవు నిష్కలంకురాలవు అని చెప్పగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టికి మనం నిష్కలంకురాలముగా తయారు కావాలి. నువ్వు మనుషుల దృష్టికి నిష్కలంకుడు కావచ్చు నీలో యోగ్యత లేకపోయినా, కానీ దేవుని దృష్టికి యోగ్యునివి కావాలన్నా, నిష్కలంకునివి కావాలన్నా, నిర్దోషివి కావాలన్నా నీవు చాలా ప్రయాసపడాల్సిన ఆవశ్యకత ఉంటుంది పిల్లలు. కాబట్టి మరి ప్రయాసపడాలి కదా, ఆ ప్రయాస ఎందుకు అని చెప్పేసి మనము దానికి దూరముగా ఉంటే మనము యుగాలు నష్టపోతాం పిల్లలు. కాబట్టి యేసయ్య యొక్క స్వారూప్యము మనలోనికి రావాలి. హల్లెలూయా. ఆయనకు సాటి అయిన సహాయముగా మనము తీర్చబడాలి. ఆయనకు సాటి అయిన సహాయముగా మనం తీర్చబడడం అనగా ఆయన ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడో మనము అటువంటి వ్యక్తిత్వము కలిగిన వారముగా తయారుగా. భౌతికంగా మనం మాట్లాడే మాటలను బట్టి మాత్రమే కాదు, హృదయములో ఉంటున్న మన స్వభావం బట్టి కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు లేదా అసహించుకుంటాడు. హల్లెలూయా. అంటే హృదయం ఎవరికి కనపడదు కదా, నేను హృదయంలో ఏ విధంగా నేను బ్రతకొచ్చు అని అనుకోవడానికి వీల్లేదు. దావీదు భక్తుడు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక అన్నాడు. అంటే హృదయమును కూడా దేవుడు చూస్తాడు. మనుషులేమో పైరూపమును చూస్తాడు. మనుషులు పైరూపమును చూస్తే దేవుడేమో హృదయమును చూస్తాడు, పైరూపమును కూడా చూస్తాడు. హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయమును. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు, వాడిని పాడు చేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు పైరూపం నాకు దేహం కనిపిస్తుంది, కనిపించదా? కనిపిస్తున్నప్పుడు మన దేహముతో కూడా దేవుని మహిమపరిచే వ్యక్తులముగా మనం తయారుగా. హల్లెలూయా. అటువంటి వ్యక్తుల కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు ప్రియురాలుగా ఎవరు తయారవుతున్నారు అనే దృష్టితో ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆయన దృష్టికి మనము కనబడగలిగాలి. హల్లెలూయా. అలా కనబడగలగాలి అంటే ఏం చేయాలి? మనము దేవునితో అన్యోన్యత కలిగి ఉండాలి. మొదటి యోహాను పత్రిక దయచేసి చూడండి ప్రియులారా, ఒక మాట నేను చూయించేసి ముగిచ్చేస్తాను. మొదటి యోహాను పత్రిక, ఆయన వెలుగులోనున్న ప్రకారము అంటాడు. దయచేసి మొదటి అధ్యాయము 7వ వచనము చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములు వెలుగులో జీవించడం నేర్చుకోవాలి. ఆయన ఎటువంటి వాడో మనం అటువంటి వారమై జీవించాలని కోరుకున్నప్పుడు మనలో ఉంటున్న పాపదోషములన్నింటినీ ఆయన ఏం చేస్తాడు? ఆయన శిలువ రక్తములో కడిగి పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనం కూడా వెలుగుగా తీర్చబడతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ఎటువంటి వాడో మనం అటువంటి వారము తయారు కావాలి. క్రైస్తవ్యం అంటే ఏదో రక్షణ పొందిన తర్వాత పరలోకానికి వెళ్ళడము క్రైస్తవ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు యొక్క ప్రతిబింబముగా తయారు కావడం క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి. హల్లెలూయా. ఉద్దేశాలన్నీ చేంజ్ చేసేస్తున్నారు. ఆయన దేవుడు కదా, మనం ఎట్లా అట్లా ఉంటామంటే, మరి పౌలన్న మనిషే కదా. పౌలన్న ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారం ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తును పోలి నడుచుకున్నాడు అంటే మానవుడైన పౌలన్న క్రీస్తును పోలి నడుచుకున్నాడు అంటే దేవుడు ఎటువంటి వాడో పౌలన్న అలాంటి వ్యక్తిత్వంను కనపరిచాడు. అంటే ఇట్లా కనపరిచాడంటే పౌలన్న వేరు అంటాడు. మళ్ళా
పౌలన్న వేరేంద్రా, నువ్వు నేను పౌలన్న అందరము కూడా ఆదాము పిల్లలమే. ఆదాము పిల్లలలో ఒక వ్యక్తిని దేవుడు మనకు సాక్షార్థముగా నిలబెట్టాడు. ఇగో నన్ను పోలి నడుచుకున్న వ్యక్తి అని. మనం ఏం చేయాలి? ఆ విధంగా ఆయనను పోలి నడుచుకోవాలి. దేవునితో అన్యోన్యత కలిగి పౌలన్న జీవించినట్లుగా మనము జీవించినట్లయితే ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అప్పుడు మనము సంపూర్ణులము కాగలుగుతాం. మనం కూడా పరిపూర్ణులము కాగలుగుతాం. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండేదేమో అన్నాడు. చూడండి ఆ మాట. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనము చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండేదారు. ఉండుడే అన్నాడా? ఉండేదారు అన్నాడా? ఉండేదారు అంటున్నాడంటే ఉండే అవకాశము ఉన్నది. ప్రభునందు ప్రియులరా, అటువంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వంను మనము సంతరించుకున్నాలంటే, ఆ పరిపూర్ణమైన వ్యక్తిత్వమును సంతరించుకోకుండా కొంతమంది బైబిల్లో కనపడతారు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిలో ఒకడు పరిపూర్ణుడవి గోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అప్పుడు ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయి. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఏం చేయమన్నాడు అది చేయాలి. అప్పుడు మనం పరిపూర్ణం కాగలుగుతాం. దేవుడు అనేకులను కోరుకున్నాడు. సౌలును దేవుడు కోరుకున్నాడు మంచివాడే అని చెప్పేసి, కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వం సంతరించుకోలేకపోయాడు. కారణం ఏంటి? మాట వినలేకపోయాడు. అంతే. మాట వినని కారణాన్ని బట్టి అతడు పరిపూర్ణమైన అమాలేకులను పోయేసి అందరినీ హతం చేయమంటే కొంతమంది కొన్నిటిని జంతువులను, బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని అన్నిటిని ఏం చేస్తా ఉన్నాడు? సపరేట్ చేస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేయమన్నాడు అది చేయాలి. ఎట్లా చేయమన్నాడో అట్లనే చేయాలి. మోషే అట్లు చేసేను అన్నాడు. అట్లు చేశానంటే మన పెంక మీద వేసే అట్లు కాదు. దేవుడు ఆజ్ఞాపించిన విధంగా మోషే చేశాడు. హల్లెలూయా. అట్లనే మనం కూడా అట్లు చేయాలి. హల్లెలూయా. మరి అట్లు చేయడము భౌతికంగా నేర్చుకోవాలి, అన్ని విషయంలో నేర్చుకోవాలి. అట్లు చేయడం నేర్చుకున్నప్పుడు భార్య ఏడన్నా ఇంటికి పోయిందనుకో, వాళ్ళ తల్లిగారి ఇంటికి, అప్పుడు మనకు అట్లు చేయడం వస్తే మనం ఉపవాసం ఉండి లేదంటే బయట తినాల్సిన అవసరం ఉండదు. ప్రభునందు ప్రియులరా, బిర్యానీ తిని కుటుంబం అంతా టికెట్ తీసుకున్నారట. మరి అదేమో బిర్యానీ, మరి విషయమో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఏదైనా కానీ మనకు నేర్చుకోవాలి ప్రియులరా. వంట నేర్చుకోవాలి, దేవుడు చేయమన్నది ప్రతిదీ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన విధంగా మనం చేస్తున్నప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడవగలుగుతాం. హల్లెలూయా. అప్పుడు దేవునితో ఎటువంటి అనుబంధం ఏర్పడుతుంది? అన్యోన్యమైన సహవాసం ఏర్పడుతుంది. అన్యోన్యమైన సహవాసం ఉన్నది కాబట్టి ఆ ప్రియురాలు ఏం చేస్తుంది? అతని నీడన కూర్చోండి. హల్లెలూయా. కాబట్టి అటువంటి స్థితిలోనికి మనము వెళదాం. మనలో ఉంటున్న మరి చిన్న దేవునికి ఆయాసం కలిగించే పరిస్థితులన్నింటినీ కూడా మనము తీసివేసుకుందాం. దేవుడు మనల గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా, నా ప్రియురాలు నిష్కలంకురాలు అని దేవుని చేతనే సాక్ష్యము పొందే విధంగా మనము అడుగులు ముందుకేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. నాతో మాట్లాడిన దైవమ్మ నీకు వందనాలు. నన్ను దర్శించిన తండ్రి నీకు వందనాలు. నీ వాక్కు చేత నన్ను దర్శించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీవు ప్రత్యేకముగా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడవు. అడవి వృక్షములలో జల్దరు వృక్షము వంటి వాడవు. నేను కూడా అటువంటి ఒక వ్యత్యాసము కలిగినటువంటి జీవితం, వేరైన జీవితము, లోకమునకు వేరైన జీవితము, సమాజమునకు వేరైన జీవితము, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండే జీవితమును నాకు అనుగ్రహించండి ప్రభువా. లోకములో ఉన్నాము కానీ లోకమునకు వేరై రక్షణ పొందినన్నాడు. లోకమునకు వేరైనట్లుగానే తాత్కాలికముగా వేరైనట్టుగా వేరై రక్షణ పొందాం.
కానీ శాశ్వతముగా లోకమునకు వేరైన జీవితము మేము జీవించలేకపోయాము. దయతో నన్ను క్షమించండి అని అడుగుదాం పిల్లరా.